హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నానండి. నార్మల్గా దీంట్లో నెయ్యి అంతా ఏమీ వేసుకోలేదు ప్రెసెంట్ అయితే ఇప్పుడు. అండ్ 1 కప్ ఆఫ్ జీడిపప్పులు అండి. జీడిపప్పు 1 కప్ దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా మనకి రోస్ట్ అవ్వాలండి జీడిపప్పులు అనేది. అలానే 1 కప్ ఆఫ్ బాదం పప్పు, సేమ్ అలాంటి బౌల్తోనే 1 కప్ బాదం పప్పు తీసుకున్నానండి. అండ్ కొద్దిగా ఇవి రోస్ట్ అనేది చేసుకోవాలి మనము. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతున్నాయి జీడిపప్పు బాదం పప్పు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ అనేది చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి సపరేట్గా పక్కకు తీసి పెట్టుకోవాలండి జీడిపప్పుని బాదం పప్పుని. మళ్ళీ అలానే పెనం పెట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి వాల్నట్స్ అండి, ఈ వాల్నట్స్ని 1 కప్ అవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలానే పిస్తా పప్పు అండి, పిస్తా పప్పు కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పిస్తా కాదు, స్వీట్ పిస్తా అండి, మనం స్వీట్స్లోకి వేసుకునే పిస్తా పప్పు అండి. ఇవి కూడా ఈ రెండు కూడా కొద్దిగా మనకు రోస్ట్ అయ్యేంత వరకు మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇవి కూడా కొద్దిగా సైడ్ తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ మనం అదే పెనం పెట్టేసుకొని పప్పులు అండి, ఇవి దోసకించే పప్పులు పైన ఉండేవి, దోసకించే పప్పులు. ఆ తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ ఉన్నాయి, తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ పప్పులు, పుచ్చకాయ పప్పులు అండ్ దోసకాయ పప్పులు. ఆ 3 రకాల పప్పు రకాలు అనేవి దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ 3 రకాలు కలిపి ఒక బౌల్ తీసుకున్నానండి, ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. గసగసాలండి, కొన్ని గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గసాలు అనేది తీసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. చూడండి, గసాలు సౌండ్ వస్తున్నాయి కదా టప్ 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 అని. సో అవి కూడా బాగా రోస్ట్ అయిపోయినాయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా నట్స్ అని తీసి పెట్టుకున్న ప్లేట్లోకి సపరేట్గా ఇవి కూడా తీసి పెట్టేసుకోవాలండి. అన్నీ ఇలా పప్పు రకాలన్నీ అండి, అన్ని పప్పు రకాలని నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ బాగా చల్లగా అయిపోవాలి. కొద్దిగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అంతలోపల మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని చల్లగా అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ జార్లోకి ఈ బౌల్ పైన మనం లైన్ డేట్స్ అండి, సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను, సీడ్స్ లేని డేట్స్ తీసేసుకున్నానండి. అండ్ తర్వాత ఇవి మనం గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలానే ద్రాక్ష అండి తీసుకున్నానండి, తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఫుడ్ డేట్స్ అండి, లైన్ డేట్స్ అండ్ ద్రాక్ష మిక్సీకి వేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగా ఈ పెనంలోకి అంతా లైన్ డేట్స్ది యాడ్ చేసుకుంటాం. అదే మిక్సీ జార్లో అన్ని పప్పులన్నీ కూడా ఇందాక కొద్దిగా చల్లగా అవ్వాలన్నాను కదండి. సో చల్లగా అయిపోయినాయి. సో నేను దీంట్లోకి అన్నీ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి. కొద్దిగా సన్న పలుకులు ఉండేలాగా మనం కావాలంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. అండ్ కొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయి, కొద్ది సన్నగా అట్లా కూడా ఉన్నాయండి పలుకులు. ఇప్పుడు మనము మిగతా పౌడర్ కూడా గ్రైండ్ చేసేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకున్నానండి. అండ్ అలానే ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, సిమ్లో పెట్టుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అనేది యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నా, నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా బాగా మనకి అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వెచ్చగా అయిందంటే మనం లడ్డూస్ లాగా తయారు చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇప్పుడు మనకి మంచిగా బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం లడ్డూస్ లాగా చేసేసుకొని పెట్టుకుంటే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయి పెట్టాలండి, వేడిగా ఉంటే మనం చేయి పెట్టలేము. ఇలా కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి బాల్స్ లాగా చేసుకోలేకపోయినా అంటే కొద్ది చేతికి నెయ్యి అంటించుకునేసి బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, బాల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇలాగా అన్ని బాల్స్ రెడీ చేసుకోవాలండి. లడ్డూస్ అనేది రెడీ అయిపోయిందండి. నేను చూపించిన క్వాంటిటీకి ఇన్ని లడ్డూస్ అనేది వచ్చాయి. అండ్ లడ్డూస్ అనేది ఈ లడ్డూస్ మనకి పిల్లలకి ఎవ్రీడే ఒక్కొక్క లడ్డు కనుక ఇచ్చామంటే చాలా మంచిదండి హెల్త్కి. కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ కూడా అసలు తినరు. సో అలాంటి పిల్లలకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా కనుక చేసి పెట్టేసామంటే చాలా మంచిది హెల్త్. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి లడ్డూస్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.